ఉదయాన్నే ఇచ్చారు, ఎక్కువజామునే వచ్చి ఇచ్చారు. ఎన్ని గంటలకు వచ్చి ఉంటారు సుమారు? 5:30కి వచ్చారు. మాకు ఇదివరకు నాగూర్బి అయితే తలుపు కొట్టేది 5ంటికి. అసలు నాగూరు మా వాలంటరీ గారు బాగా చేశారు అయ్యా. ఆమె గారు చాలా బాగా చేస్తారు, కరెక్ట్ చేస్తారు పని. ఆమెకు పెట్టండి పని. ఇప్పుడు ఎవరు ఇచ్చారు పెన్షన్? ఎవరో సార్ వచ్చారు, సార్ వచ్చి ఇచ్చారు. ఉదయం చక్కగా ఇచ్చారు. ఆయన కూడా చక్కగా నీట్గా మాట్లాడాడు, బాగా ఇచ్చారు. మా వీధులు అందరికి ఇచ్చేసారు. అందరికి ఇచ్చేసారా? అందరికి ఇచ్చేసారు. ఎంతమంది ఉంటారు మీ వీధిలో? 8 మంది దాకా ఉన్నామయ్యా. మా ఇద్దరు 2 మా తోడు కోడలు, మేము. వాళ్ళిద్దరు అక్కడ ఇంకెక్కడ నుండి అటువైపు ఉన్నారు 7-8 మంది దాకా. మీకు ఎంత వస్తుంది పెన్షన్? ఇది వరకు 3,000, ఇప్పుడు 4,000 ఇచ్చారు. తీసుకున్నాను మీకు డబ్బులు. రిసిప్ట్ కూడా ఇచ్చారా మీకు? ఇదిగా రిసిప్ట్ చూడండి, డబ్బులు రిసిప్ట్ 4,000 తీసుకున్నాం. అబద్ధం ఏముంది ఇక్కడ? ఇచ్చారయ్యా. పిల్లల కాడే తొందరగా వెంటనే ఏకజామున ఇచ్చేసారు. చాలు, మేము పరిగెత్తకుండా తిరగకుండా తిప్పలు పడకుండా ఇంటికి వచ్చాయిగా. ఇంకేంటి, కొంచెం ముందుగా లేచి తీసుకుంటే తప్పేముంది. తీసుకున్నాను, చేయించుకున్నాను శుభ్రంగా. ఒక 500 పెట్టి. ఏం చేస్తుంటావు నువ్వు? నేనేం చేయనయ్యా, ఊరికేమంటాను. ఎప్పుడన్నా అది పెట్టుకొని ఈ డబ్బులను దానికి తోడు ఇంకొంచెం ఏదన్నా చేసుకోండి. నాకు తోడు మళ్ళీ ఇంకిద్దరు ఉన్నారు తినడానికి. చాలా. మరి ప్రభుత్వం మారినా కూడా పెన్షన్ ఇంటికే తీసుకొచ్చేస్తాం, మంచి విషయం అనట. చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం ఇది. మరి మాలాంటి వాళ్ళు ఉన్నామంటే మరి దీని మీద ఆధారపడతాంగా తెల్లారిపాటికి. ఇప్పుడు నేను ఉన్నాను, ఆ పిల్ల ఉంది. ఎంత మాట పుస్తకాలు కొనుక్కోలే పిల్లకి. అమ్మఒడి వేస్తారేమో కొందామని చూస్తే వేయలేదు. మరి మగ మనిషి లేని వాళ్ళం అయ్యా మేము. మరి మాకెవరు ఇస్తారు? నీ పెన్షన్ అమౌంట్ అటు ఉపయోగపడిద్దా? పెన్షన్ ఇల్లు గడవద్దా? అదేమో ఇంకా ఎవరన్నా సాయం చేస్తారులే, వేరే వాళ్ళు ఎవరన్నా ఇస్తే పిల్ల పుస్తకాలు కొంటా. అమ్మఒడి డబ్బులు ఆలస్యమని అంటావు? ఆలస్యమైంది. పిల్లకి వస్తే పుస్తకాలు కొనుక్కొని కొంచెం ఫీజు. అదే మేము కష్టపడి పెద్ద ఉద్యోగాలు అయితే అసలు అడిగేవాళ్ళం కాదు. ఏదో చిన్న ఏం పని లేకుండా 60 సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి తప్పనిసరి అడగాల్సి వస్తుంది. అదైనా కానీ పెద్ద జీతం అయితే మేము ఎందుకు అడుగుతాము? అంత లేకీగా అడగం. ఇలా ఉంటే చాలు. పెన్షన్ ఇంటికి తీసుకురావటం, మీరు ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చి తలుపు తట్టి తెల్లారుజాని ఇవ్వటం హ్యాపీగా ఉందయ్యా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం అవసరం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది. ఇలాగే ఇచ్చారు. కాకపోతే వాళ్ళు సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, ఆ 4-5 సంవత్సరాలకి 1000 రూపాయలు. ఇప్పుడు ఒక్కసారే చంద్రబాబు గారు 1000 రూపాయలు ఇచ్చేశారు. మాకు దేనికన్నా బియ్యం అన్న వస్తాయి కదా. మరి ఇంకేంటి, నెలంతా తింటాంగా. బియ్యం పెంచారు చంద్రబాబు గారు, మంచి పని. హ్యాపీగా ఉంది, ఏం నష్టం లేదు. మాకు మాత్రం గతంలో వాలంటీర్లతో ఇచ్చారు, ఇప్పుడు వాలంటీర్లు ఇవ్వట్లేదు. ఏ విధానం ఎవరైతేనేం వస్తున్నారు మాకు ఇస్తున్నారు, మా చేతికి వస్తున్నాయి అంతే. సారే రాని వాలంటీర్నే రాని ఇంటికి వస్తున్నారు, ఇస్తున్నారు. వాలంటీర్ ఉన్నా లేకపోయినా మీ పెన్షన్ మీకు తెల్లవారుజామున వచ్చింది అంతే. ఇంకంతకన్నా ఏం కావాలి? అవసరం లేదు పరిగెత్తకుండా. పెన్షన్ మీ ఇంటికి వచ్చి ఇవ్వడానికి గల కారణం ఎవరు అనుకుంటున్నావు నువ్వు? చంద్రబాబు గారు అనుకుంటున్నాను. వాళ్ళే ఏదైనా కష్టమైనా సుఖమైనా చేసేది ఆయనే. చెప్తేనేగా పని చేసేది వీళ్ళందరూ. లేకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, నేను చేస్తానా? ఇప్పుడు నేను యజమాని, నేను చెప్తే నా పిల్ల పని చేస్తుంది. ఇప్పుడు ఆయన చెప్తే వీళ్ళందరూ చేస్తారు. అలాగా ఉంటుందిగా కుటుంబ సభ్యత్వం, యజమాని అంతే. మరి చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చెప్పాలి, ఆయనకి నిండా వందనాలు చెప్పాలి. ఆయన బాగుండాలి. మా పిల్లకి పెన్షన్ వచ్చింది, ఆగిపోయింది. ఆ ఆగిపోయిన పెన్షన్ మా పిల్లకి కూడా ఇస్తే ఆ తల్లి పిల్ల బతుకుతారు. మగ మనిషి లేడు కదా. పెన్షన్ వచ్చిందా మీకు? వచ్చిందమ్మా. ఎప్పుడు వచ్చారు? ఏంటి, పొద్దున్నే వచ్చారు. పొద్దున్నే వచ్చేసారు. ఎంత నీకు వచ్చే పెన్షన్? ఎంత? 4,000. 4,000 అమౌంట్ రసీట్ కూడా ఇచ్చారా? ఇచ్చారు. ఎవరు వచ్చి ఇచ్చారు? ఎవరు సార్ వచ్చారు. పోయిన నెల అతనే వచ్చారు, ఈ నెల అతనే వచ్చారు. అంటే సచివాలయం ఆయన సచివాలయంలో ఉంటారు. తెల్లవారుజామునే ప్రభుత్వం మారినా కూడా మీ ఇంటికి పెన్షన్ రావటం వల్ల మీవేమనుకుంటున్నాం? కూడా అలాగే వచ్చింది, ఇంతకు ముందు కూడా అలాగే వచ్చింది. వాళ్ళు కూడా 5ంటికే వచ్చి ఇచ్చారు, వీళ్ళు అలాగే వచ్చిస్తున్నారు. ఇప్పటికి ఏం తేడానే మాకు అనిపించట్లేదు. అప్పుడు అలాగే ఇచ్చారు కదా, వాళ్ళు అలాగే ఇచ్చారు గడిచిన 5 సంవత్సరాలు. ఇప్పుడు అలాగే ఇస్తున్నారు. అప్పుడంటే వాలంటీర్ ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ లేకుండా ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అదే అంటే వాలంటీర్ కూడా వచ్చింది, తను కూడా వచ్చింది. నాగూర్బి గారు కూడా వచ్చారు. వచ్చి అంటే తనకు కొత్త కదా సారు, అంటే తను సచివాలయంలో ఉండేవాళ్ళు సార్ గారు.
మేము వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు సచివాలయానికి ఏదన్నా పని ఆధార్ కార్డులు అవి వాటి కోసం పిలిపిస్తే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉండేవాళ్ళు సారు. తర్వాత నాగూర్బి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాగూర్బి కూడా వస్తున్నారు. వచ్చారు పొద్దున. నీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కదా? పోయినసారి ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇబ్బంది లేదు. పోయినసారి ఎంత వచ్చింది పెన్షన్? పోయినసారి 3000 ఇచ్చారు. పెన్షన్ అమౌంట్ కూడా ఇచ్చారు కదా? ఈ నెలలో 4,000 ఇచ్చారు. ఈ నెల 4,000 ఇచ్చారు. ఏం చెప్తావు? ఒకేసారి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 4,000 పెంచారు కదా, మంచి పని చేశారా మీ పెన్షన్దారులకి? అంటే మామూలుగా ఎవరైనా పెంచేది అదే కదా నాన్న, పెంచుతారు. పెంచుతామన్న తర్వాత పెంచుతారు కదా, పెంచారు. మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఓకే. మా అమ్మ పెన్షన్ వచ్చిద్దా మీకు? వస్తుంది బాబు, వస్తుంది బాబు, వస్తుంది బాబు. ఈ రోజు ఇచ్చారు పెన్షన్? ఇచ్చారు బాబు, ఇచ్చారు. ఎన్ని గంటలకి? పొద్దుండే ఇచ్చారు బాబు. 6:30కి వచ్చాడు బాబు. ఎవరు వచ్చి ఇచ్చారు? మాకు మనిషి వచ్చారు బాబు. ఎవరో ఆయన తెలుసా? ఆఫీస్లో ఉండాయన, సచివాలయంలో ఉండాయన వచ్చాడు, ఇచ్చాడు బాబు. ఇచ్చారు బాబు. 4,000 ఇచ్చారు. 4,000 ఇచ్చారు బాబు. పోయిన నెలలో ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారు బాబు. అప్పుడు ఆయన వచ్చారా? అప్పుడు ఆయనే వచ్చాడు బాబు, ఆయనే వచ్చాడు బాబు. పెన్షన్ నువ్వు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? ఇస్తున్నారు బాబు, ఇస్తున్నారు బాబు, ఇస్తున్నారు బాబు. దేవుడే బాబు, చంద్రబాబు గారు దేవుడు అంటే నా తండ్రి, నా బంగారాన్ని నిలుపుకున్నాం. అది డబ్బులు ఇచ్చినందుకు ఏంటి బాబు, చెప్పండి. డబ్బులు ఇచ్చినందుకు కాదు, ఆయన ఏ పని చేసినా మంచిగా చేస్తాడు. అది మా కోరిక, అది ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు, పొద్దున్నే ఇస్తున్నారు. ఇస్తున్నారు బాబు, ఆలస్యం అవ్వకుండా ఇస్తున్నారు బాబు. ఆ ఆడవాళ్ళు తేడిపించేవాళ్ళు కానీ ఈయన మంచిగా ఇస్తున్నారు బాబు. దేవుళ్ళు అంటే నా బాబుకి దండం పెట్టుకుంటున్నాం. అది చంద్రబాబు గారికి దండం. అది పెన్షన్ పెంచి ఇస్తానన్నారు గతంలో చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో, దాన్ని పెంచి అమలు చేస్తున్నారు కదా? చేస్తున్నారు, చేశారు బాబు. అన్నారు ఆ మాట నెరవేర్చుకున్నాడు ఆయన, ఇచ్చాడు బాబు. అది డబ్బులు శాశ్వతం కాదు, మాట నిలబెట్టుకున్నారు ఆయన. అది బాబు. అది ఏం చేస్తుంటావు నువ్వు? ఇదే వ్యాపారం చేసుకుంటాను బాబు. చిన్న కొట్టు పెట్టావు? కొట్టు పెట్టాను. ఆ కొట్టుకి ఏదైనా సహాయం చేయమని బాబు. నీకు పెన్షన్ అమౌంట్ ఎట్లా ఉపయోగపడుతుంది? ఏ విధంగా? అయిపోతే చేపలు తెచ్చుకుంటా, అది ఏమన్నా కొనుక్కుంటాను, తినటానికి ఏమన్నా కొనుక్కుంటా, ఇడ్లీ తెచ్చుకుంటా. అది బాబు. కొట్టు 1000 రూపాయలు ఒకేసారి పెంచారు నీకు పెన్షన్? పెంచారు. 3,000 బాబు. ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు కమ్మ అయ్యా తండ్రి, నా బిడ్డ ఇస్తున్నాడు 4,000 బాబు. డబ్బులు శాశ్వతం కాదు, మాట నిలబెట్టుకున్నారు ఆయన. అది బాబు. ఇవాళ ఉంటుంది, రేపు బాధ బాబు. మాట కరెక్ట్గా నిలబెట్టుకున్నాడు నా తండ్రి. అది బాబు. పెన్షన్ వచ్చిద్దా నీకు? వస్తుంది పెన్షన్. ఇచ్చారా? ఇవాళ ఈ రోజు ఇచ్చారా? ఎన్నింటికంటే 7 గంటలకు 7:15కి ఇచ్చారు. కరెక్ట్గా 7:15. 6 కానించి 7:15కి ఇస్తారు జనాలకి. మా ఇంటి ముందే. ఎవరు వచ్చి ఇచ్చారు పెన్షన్? అంటే ఎన్నాళ్ళు వాలంటీర్లు వచ్చారు, ఇప్పుడు వాలంటీర్ కాదు, సచివాలయం వాళ్ళు. సచివాలయం ఆయన వచ్చాడు, మీ ఇంటికే వచ్చాడు. అది నువ్వు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేస్తాను. ఎంతమంది ఉంటారు మీ ఏరియాలో పెన్షన్ తీసుకునే వాళ్ళు? అదే బోల్డ్ మంది, చాలా జనం. అందరికీ ఆయన ఒక్కడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చాడా? కాదు, ఇక్కడ ఒక ఆమె ఇస్తుంది, అది మాడికాయ పాకల కాడ ఒక ఆమె, ఇంకా అలాగే ఇస్తారు. ఎక్కడికక్కడే రెడీ ఉండదు, జనం మాత్రం ఉండరు. వెళ్ళగానే కట్టగట్టి ఇచ్చేస్తారు. కట్టగట్టే మనం లెక్కట్ట వాళ్ళే ఎక్కబెట్టి కట్టగట్టి ఇచ్చేస్తారు. తమ్మేస్తే ఒకటి వెళ్ళిపోవడం. ఎంత వచ్చింది పెన్షన్ నీకు? 4,000.